ఎండాకాలం వచ్చింది, పిల్లలకి సెలవులు వచ్చేసాయి. మనం రకరకాల స్వీట్లు రెడీ చేయొచ్చండి. చూడండి, చాలా బాగుంటుంది. ఇది దేంతో అనుకుంటున్నారు? ఇది పొటల్స్తో స్వీట్ చేశాను. ఇది బీహార్ స్పెషల్ అండి. బీహార్ వాళ్ళు దీపావళి రానివ్వండి, హోలీ రానివ్వండి, వాళ్ళకి ఏ పండుగ వచ్చినా కూడా ఈ స్వీట్ తప్పకుండా చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. హాయ్ అండి, నేను మీ విద్య. గున్ని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. పొటల్స్తో స్వీట్ ఎప్పుడైనా చూసారా? ఇది బీహార్ స్పెషల్. దీపావళికి, హోలీకి, ఎప్పుడు ఏ పండుగైనా మంచి పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఈ స్వీట్ చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేస్తారో రండి చెప్తాను. దీనికోసం ముందుగా పొటల్స్ తీసుకున్నాను. చూసారా, చాలా లేత పొటల్స్ ఇవి. దీనికి తొక్క తీసేయాలి. ఈజీగా వచ్చేస్తుందండి తొక్క దీనికి. ఇదిగో ఇలా అన్ని పొటల్స్కి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మార్కెట్లో మంచి పొటల్స్ దొరుకుతున్నాయి. ఇలా అన్ని తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అండి. ఇలా అన్నిటికీ తొక్కలు తీసుకోవాలి. మీద నుంచి కింద నుంచి మాత్రం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మధ్య నుంచి కొంచెం దీనికి ఇలాగ గంటు పెట్టుకోవాలి. గంటు పెట్టుకొని లోపల గింజలని తీసేయాలి. ఇలా అంటే వచ్చేస్తాయండి గింజలు. సో ఈజీగా వచ్చేస్తాయి. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో చూసారా, తొక్కలన్నీ తీసేసి ఇలా పెట్టుకోవాలి. మధ్య నుంచి కొంచెం ఇలాగా ఒక గంటు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు మరుగుతున్నాయి. అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, గ్రీన్ కలరు వేసుకొని ఈ పొటల్స్ అందులో వేసేయాలి. వేసి ఒక ఉడికొచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సాఫ్ట్ అవుతాయి ఇవి. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇది ఉడికించుకోవాలి. గ్రీన్ కలర్ ఎందుకంటే కొంచెం కలర్ గ్రీన్గా ఉంటుంది ఇది, అందుకని. చూడండి, ఇప్పుడు మెత్తగా ఉడికిపోయండి. మరీ మెత్తగా ఉడకకూడదు, ఒక ఉడికి వస్తే చాలు. ఇగో ఇలా ఉండాలి. ఇవన్నీ నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగో అండి, మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ముగ్గురు పెట్టుకున్నాను. అందులో అర గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక గ్లాసు పంచదార. అంటే ఎంత వాటర్ వేస్తామో దానికి డబల్ పంచదార వేయాలి. వేసి దీన్ని పాకం పట్టాలి. అందులోనే ఇలాచీ పౌడర్ కొంచెం వేసాను. వేసి ఇది కొంచెం పాకం రావాలి. చూడండి, పాకం వస్తున్నది. మరీ తీగ పాకం అక్కర్లేదు, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఈ ఉడకపట్టిన పొటల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉడకపెట్టాలి. అక్క ఉడికొచ్చే వరకు. అండి, ఇలా ఉడికింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదే పాకంలో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలా వదిలేయాలి. ఒకటండి, ఇప్పుడు వేరే ముగ్గురు పెట్టుకున్నాను. అందులోని ఖోవా వేసుకున్నాను. ఈ ఖోవా కొంచెం కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. దీని హిందీలో మావా కూడా అంటారు. ఖోవాలో కొంచెం యాలక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే కాజు, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏది ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఏది వేసినా కలిపేసుకోవాలి. ఇలాగ కలుపుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని కొంచెం ఇలా పొడుగ్గా చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి.
ఎన్ని పొటల్స్ ఉన్నాయో అన్ని పొటల్స్ ప్రకారం చేసుకోవాలి. కోవా కొంచెం వేడి చేయగానే నెయ్యి వదిలేస్తుంది అది, చూడండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, పాకంలోంచి తీసి ఇది ఇందులో నింపుకోవాలి. నింపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. పొటల్స్తో స్వీట్ చూసారా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇగో చూడండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొబ్బరికూర వేసుకోండి. ఇలా కొంచెం కొబ్బరికూర వేసుకున్నాం అనుకోండి, దీని టేస్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. కోవతోని కొబ్బరికూర కోవా ఎంతో ఎంతో బాగుంటుందండి. చూడండి, ఇదిగో రెడీ అయిపోయింది చూసారా. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.